చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు పరమ వాసుదేవుడు అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. మొదటి వాహనం చిన్నశేష వాహనం. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరుల తల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. విలాసంగా, వినోదంగా, వైవిధ్యంగా, విశేషంగా, అదేవిధంగా తాను కూడా మగరూపు ధరిస్తూ ఉంటుంది. ఏమీ ఈవిడ ఇద్దరూ సరిజోడు కదా ఒకరికొకరు. అందుకే అక్కడ అన్నమయ్య కూడా చెప్తారు, మగరూపు నాడు రూపు మారుచుకొనిరిద్దరు సాగినెద్దము చూపరే ఇంకా అంతకన్నా పైన మరొక్కటి ఉండడానికి అవకాశం లేనటువంటి వాడు, ఆ పైన ఏదన్నా ఉందా అంటే ఊహకి కూడా అందనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు పరుడు. అక్కడ ఉన్నవాడు వాసుదేవుడు. ఇక్కడ వాసుదేవుడుగా, వసుదేవుని కుమారుడుగా జన్మించాడు. అక్కడ వాసుదేవుడుగా ఉన్నాడు. అంటే సమస్త జీవులలోనూ అంతర్యామిగా వసించేటటువంటి వాడు వాసుదేవుడు. చేష్టాత్మకంగా సర్వజీవుడ తిరుచానూరు వచ్చారు. ఇక్కడికి వచ్చి నన్ను దర్శించుకున్నట్టయితే మీరు అక్కడ విమాన వెంకటేశ్వర దర్శనం కూడా పొందినటువంటి ఫలం మీకు లభిస్తుంది అని ఆవిడ కరుణాంతరంగాని కదండి. రుద్రస్య హేతి పరివాహ